సార్ నా పేరు బాబ్జీ సార్. అసలు మీరు ఏం చేద్దామని వచ్చారు? సార్ మీకు ఒక కథ చెప్దామని వచ్చాను సార్. వద్దనే. సార్ 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 ప్లీజ్ సార్ అలా అడగండి సార్. ఒక ఛాన్స్ సార్, ఒకే ఒక ఛాన్స్ సార్. నీకు ఒక నిమిషం టైం ఇస్తుంది భయ్య. సార్ ఒక్క నిమిషం అంటే కష్టం సార్. వినపట్లేదు భయ్య. ఒక్క నిమిషం అంటే కష్టం సార్. వినపట్ల. ఒక్క నిమిషం అంటే కష్టం సార్. ఏందిరో వాల్యూమ్ పెంచిన. అంటే ఒక్క నిమిషం అంటే కష్టం సార్. 3-4 నిమిషాలు అంటే మేనేజ్ చేసేస్తా సార్. ఎందుకు? అదే సార్ స్టోరీ చెప్పడానికి సార్. కానీ సార్ ఓపెన్ చేస్తే హీరో ఒక వడ్డీ వ్యాపారి సార్. అరే గోక్కొని తినేటోడి దగ్గర గీక్కొని తిడు వ్యాపారమారా. అవును సార్, కరెక్ట్ సార్. ఇది మనకు సార్. నాకు ఇంకొక స్టోరీ ఉంది సార్. హీరో ఒక క్రికెట్ ప్లేయర్ సార్. క్రికెట్ ఆడదామని కరీంనగర్ పోతాడు సార్. ఒకరోజు వాళ్ళ అమ్మతో ఫోన్లో మాట్లాడుతుంటే బయట రోడ్డు మీద ప్రకాష్ రాజ్ కీర్తి సురేష్ను బలవంతం చేసి తీసుకుపోతుంటే తెలిసిపోయినట్టుంది. అంటే క్యారెక్టర్లకు కీర్తి సురేష్ ప్రకాష్ రాజ్ అయితే బాగుంటుందని కథ డిమాండ్ చేస్తాను సార్. సో రోడ్డు మీద ఒక అమ్మాయిని బలవంతం చేస్తూ ఉంటాడు. అది చూసి హీరోకి రక్తం మరిగి సీదా గూండా దగ్గరికి పోయి ఒక్కటిస్తాడు సార్. ఈ స్టోరీ కూడా మీకు నచ్చలేదని నాకు అర్థమైంది సార్. నీకు ఎండలో తిరిగి బాబ్జీ భయ్య బ్యాలెన్స్ బాగా తప్పింది. అంటే 45 degrees కదా సార్, ఎండ కదా సార్, అందుకే సార్. మాతమా సార్ నా దగ్గర ఒక ఎమోషనల్, సెంటిమెంటల్, సైకలాజికల్, హారర్, థ్రిల్లర్, ఫ్యామిలీ స్టోరీ ఉంది సార్. రామచంద్ర ప్రభు సార్ ప్లీజ్ సార్, ఇది లాస్ట్ సార్. అయిపోయినట్టే సార్, ప్లీజ్. కానీ ఇది నా అబ్బా జీవితం కానీ నువ్వు అనుకున్నట్టే కానీ. సార్ హీరో ఒక రాక్ స్టార్ సార్. హీరోకి గజనీకి ఉన్నట్టు మతిమరుపు రోగం ఉంటుంది సార్. కానీ అది షార్ట్ టర్మ్ సార్, ఇది లాంగ్ టర్మ్ సార్. అంటే వచ్చిపోతూ ఉంటుంది సార్. అదో రకం సార్. తెర మీద మిమ్మల్ని ఇలా చూస్తే ఆడియన్స్ అద్దిరిపోతారు సార్. ఎలా ఉంది సార్ స్టోరీ?